నేను మీ ఛానల్లో దాన్ని మనం ఈరోజు వీడియోలో మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ని మీరు మర్చిపోతే ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ విషయం గురించి తెలిస్తే ఈ వీడియోని స్కిప్ అయితే చేసేసేయండి. ఒకవేళ మీరు ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నారు, లేకపోతే ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పాస్వర్డ్ మర్చిపోయాము, మాకు ఎలా రికవర్ చేయాలో తెలియదు అనే వారి కోసం ఈ వీడియో అన్నమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. అండ్ ఇక వీడియో మొదలు పెడదాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, సో నేను ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ నా ప్రొఫైల్లోకి వెళ్తున్నాను, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత అకౌంట్ సెట్టింగ్ మీద క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని కనబడుతుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ సెంటర్లో ఉన్న అకౌంట్స్ అనేది ఇక్కడ కనబడతాయి అన్నమాట. సో మీరు దేనికి పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఒక అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నా వీడియో ఏంటంటే మీ పాస్వర్డ్ మర్చిపోతే చేంజ్ చేయడం కదా, సో ఇక్కడ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోతే. లేకపోతే ఆల్రెడీ ఇక్కడ మీ పాత పాస్వర్డ్ అండ్ ఇక్కడ ప్లస్ ఇక్కడ కొత్త పాస్వర్డ్ ఇచ్చేసేయండి అండ్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ ఏ ఈమెయిల్ని అయితే యాడ్ చేశారో, ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్, దానికి ఒక లింక్ అయితే వస్తుంది అన్నమాట. ఒకవేళ ఫోన్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్లో వస్తుంది, ఒకవేళ ఈమెయిల్కి అయితే ఈమెయిల్ అయితే వస్తుంది అన్నమాట. సో నాకు ఈమెయిల్ యాడ్ చేశాను, ఫోన్ నెంబర్ యాడ్ చేశాను, సో అది ఈమెయిల్కి అయితే పంపించింది. ఇక ఈమెయిల్కి వెళ్ళిపోతే, సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆల్రెడీ ఈమెయిల్ అయితే వచ్చేసింది ఇప్పుడు. సో ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అని ఉంది కదా, సో ఈ రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఫోన్ నెంబర్ యాడ్ చేస్తుంటే మీకు ఫోన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ న్యూ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు ఏ పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని అయితే సింపుల్గా టైప్ చేయండి. సో తర్వాత సేమ్ కింద కూడా అదే టైప్ చేయాల్సి ఉంటుంది. సో పైన కింద రెండింటి ప్లేస్లో ఒకటే యాడ్ చేయాలన్నమాట. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఏదన్నా ఒకటే యాడ్ చేయండి అక్కడ, మరి అది కూడా స్ట్రాంగ్గా ఉండాలి, ప్లస్ మీకు గుర్తుండేలాగా ఉండాలన్నమాట. సో నేను యాక్చువల్గా ఒక పాస్వర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను, మీకు చూపించడానికి ఒకటైతే యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో యాడ్ చేసిన తర్వాత ఇక రీసెట్ పాస్వర్డ్ అని ఉంది కదా, సో దీన్ని మీద క్లిక్ చేశారనుకోండి అది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మిమ్మల్ని మీ ఇన్స్టాగ్రామ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇక మీ పాస్వర్డ్ చేంజ్ అయినట్టే అన్నమాట. సో ఖచ్చితంగా ఇలా అయితే మీరు ఇలా చేశారనుకోండి, ఖచ్చితంగా మీ పాస్వర్డ్ అయితే చేంజ్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పటి నుంచి ఇక మీరు ఈ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మళ్ళీ మర్చిపోయినా కూడా సేమ్ స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ మర్చిపోయినా కూడా అండ్ ఎలా చేంజ్ చేయాలనేది మర్చిపోయినా కూడా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు లైక్ హిస్టరీ అనే ప్లేలిస్ట్లో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లో ఇదైతే కనబడుతుంది అన్నమాట ఈ వీడియో. సో ఖచ్చితంగా దీన్ని మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ అయితే ఇది అవసరపడుతుంది. అండ్ ఇదన్నమాట మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ని ఇలా చేంజ్ చేయాలన్నమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ అలాగే మీకు ఇంకేదైనా వీడియో కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీకు ఏ వీడియో కావాలన్నా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే మీకు వీడియో అయితే చేసి పెడతాను. అండ్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.